నిధి ఉందని మనమే తెలుసుకునే సులువైన పద్ధతి. దీనికి ఒక 15,000 ఖర్చు వస్తుంది. అయితే చాలామంది గురువుని సంప్రదించాలని ప్రయత్నిస్తుంటారు. వాళ్ళు కాశీ నుంచి వస్తామని ₹1,00,000 పంపించండి అని, 60,000 పంపించండి అని, 1,50,000 పంపించండి అని ఇలాంటి మనం చూస్తూనే ఉన్నాము. వాళ్ళు వచ్చి ఏదో టైంపాస్ చేసి ఖర్చు పెట్టి వెళ్ళించడం తప్ప ఏదీ తెలుస్తలేదు. కాబట్టి మనంతట మనమే సులువుగా తెలుసుకునే ఒక పద్ధతి అనేది ఉంటుంది. ఈ యొక్క పద్ధతి ద్వారా ఎలా అంటే, అడవిలో మనం గమనించినట్టయితే ఈ ఒక చెట్టు ఉంటుంది. ఆ యొక్క చెట్టు మీద మరొక కులము చెట్టు, వేరే జాతి చెట్టు ఉండడాన్ని మనం దాన్ని బదనిక అంటాము. ఆ యొక్క బదనికను తెచ్చి అంటే తేవడం అంటే అక్కడ పూజ విధానం ఒకటి ఉంటుంది. ఆ పూజ చేసి దానికి అంతా కూడా సంకల్పం చెప్పుకొని ఆ విధంగా ఆ యొక్క చెట్టు ముక్కను తెచ్చుకొని మళ్ళీ ఇంటి దగ్గర పూజ చేసి ఈ విధంగా చూస్తున్నారు కదా, బాగా గమనించండి. ఇలా కనుక మనం చేసుకొని అంటే తెలిసిన గురువు దగ్గర ఇలా 4 ఉంటాయి. ఈ యొక్క మట్టి కుందులలో వాటిని బంధింపజేసి మనం పంపిస్తామన్నమాట. దీన్ని ఏం చేస్తాము, ఇప్పుడు మనం అన్నం తినే ప్లేట్లో కానీ, తాంబాలంలో కానీ, స్టీల్ పళ్ళెంలో కానీ, దేంట్లోనైనా సరే ఇలా పెట్టుకొని మనకు ఎక్కడైతే నిధి ఉంది అని మనకు అనుమానం ఉందో ఆ నిధి దగ్గరికి వెళ్ళి మనం మధ్యలో దీపమైనా పెట్టి పట్టుకొని తిరుగుతుండొచ్చు. చాలామంది అంటున్నారు, గురువుగారు దీపం పెడితే నిధి ఉన్న చోట దీపం ఆరిపోతుంది, అదే గాలి కారిపోయింది, నిధి ఉన్నది తెలియడం లేదు అని కొంతమంది అనడంతో మనం ఏంటంటే ఈ విధంగా అద్దం గ్లాసు చూశారుగా, అద్దం గ్లాసులో నీళ్లు తీసుకొని అందులో ఈ యొక్క అతి పవిత్రమైనటువంటిది, అతి శక్తివంతమైనటువంటిది ఈ యొక్క పొడి వేసి ఇలా ఈ ప్లేట్ను మనం పట్టుకొని తిరుగుతూ ఉండాలి. చూశారు కదా, అద్దం గ్లాసులో ఈ పొడి చుట్టుపక్కల 4 వైపులా ఇవి ఉన్నాయి. ఏం లేదు, చాలా సింపుల్. ఇది చిన్న పిల్లలు 10 ఏళ్ళ పిల్లలు కూడా పట్టుకొని తిరగవచ్చు. ఇక ఇది పట్టుకొని మనకు అనువహనం ఉన్న చోట పట్టుకొని తిరుగుతుంటే నిధి ఎక్కడైతే ఉంటుందో ఆ నిధి ఉన్న దగ్గర ఈ యొక్క నీరు అనేది ఎర్రగా కుంకుమ వేస్తే ఎలా అవుతాయో అలా అవుతాయి. అక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలా ఉన్నాయి నీళ్ళు, సాధారణంగా ఏదో పొడి వేస్తే ఉన్నట్టుగా ఉన్నాయి, సాధారణంగానే ఉన్నాయి. అప్పుడు ఎలా అవుతాయంటే ఉన్న చోట ఎలా అవుతాయంటే ఇప్పుడు మనం చూడండి, కుంకుమ వేసాం, కుంకుమ వేస్తే ఎలా అవుతాయి, ఎర్రగా అవుతాయి. ఇలా ఇంత ఎరుపెక్కిపోతాయి నీళ్ళు. మనం ఎటువంటి కుంకుమ వేయకపోయినా ఆ యొక్క చెట్టు పొడి వేసుకొని పట్టుకొని తిరుగుతున్నంత మాత్రాన నిధి ఉన్న చోట ఇంత ఎర్రబారుతాయి. ఎర్రబారిన వెంటనే అక్కడ కింద ఒక 4-5 రాళ్ళు కుప్పగా పెట్టుకొని మార్కింగ్ చేసుకొని ఈ యొక్క ఎవరైతే ఇస్తారో ఈ గురువుకి చెప్పి ఈ వీడియో పెడితే కనుక, ఇలా తీసి వీడియో పెడితే వస్తారు, లిఫ్ట్ చేయొచ్చు. లిఫ్ట్ చేసే విధానాలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఇదే నాకైనా ఇలా జరిగిన విధానం నాకు వాట్సాప్ పెడితే కనుక స్వయంగా వచ్చి ఖర్చులు ఏమీ కాకుండా అంత ఖర్చు నేనే భరించేనే లిఫ్ట్ చేసి మీ చేతిలో పెడితే మీరు సంతోషంగా ఎంత ఇస్తే అంత తీసుకొని వెళ్తాను. ఇది ఒక విధానం ఉంటుంది. కానీ ఉందా లేదా తెలియడం కోసం, పూర్తి నమ్మకం కోసం మీకు ఎక్కడైతే నమ్మకం ఉంటుందో అక్కడ ఈ పరీక్ష చేసుకొని పూర్తి నిర్ధారణ చెందిన తర్వాత లిఫ్ట్ చేసే కానీ విధానాలు, తదుపరి విధానాలు చేసుకోవచ్చు. ఇది ఒక విధానం అన్నమాట. చాలా సులువైన విధానం. ఒక 15,000లో ఈ పరీక్షగా అయిపోతుంది. ఇది ఒక విధానం, చాలా గొప్ప విధానం.